హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏఐ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఏఐ? వాట్ ఈస్ ఏఐ అంటే పర్టిక్యులర్ డెఫినేషన్ ఏం లేదు. సింపుల్గా చెప్పాలంటే ఏఐ ఇస్ జస్ట్ అ హ్యూమన్ రెప్లికా అన్నమాట. అది ఎలానో చూద్దాం. ఏఐ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? చాట్ జీపీటీ, జెమినీ లేదా సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, ఫ్రాడ్ డిటెక్షన్, ప్రిడిక్షన్ ఇలాంటివే కదా. ఏఐ నుంచి యూజెస్ ఏదన్నా కానీ దీని వర్కింగ్ ప్రిన్సిపల్ మాత్రం ఒక్కటే అన్నమాట. కోర్ వర్కింగ్ ప్రిన్సిపల్ అదేంటంటే 4 స్టెప్స్‌లో ఉంటుంది. ఫస్ట్ వన్ ఈస్ డేటా కలెక్షన్, సెకండ్ వన్ ఈస్ ట్రైనింగ్, థర్డ్ వన్ వచ్చేసి అప్లై ఆన్ న్యూ డేటా, ఫోర్త్ వన్ వచ్చేసి లెర్న్ అండ్ ఇంప్రూవ్. ఇది ఎలా అంటే ఫస్ట్ డేటా కలెక్షన్ స్టెప్‌లో మనం వాస్ట్ అమౌంట్ ఆఫ్ మిలియన్స్, ఒక లాక్స్ క్రోర్స్ అమౌంట్ ఆఫ్ డేటాని కలెక్ట్ చేసుకొని మనం మోడల్‌కి ఇస్తామన్నమాట. మోడల్ కానీ, మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ కానీ ట్రైన్ చేస్తాం. ఎలా అంటే ఒక పిల్లోడికి చెప్పినట్టు ఇది ఇలా ఉంటాయి చెట్లు, ఇలా ఉంటాయి మనుషులు, ఇలా ఉంటాయి జంతువులు అని చెప్పి నేర్పిస్తాం కదా! అలా మనం మోడల్‌కి ట్రైనింగ్ ఇస్తామన్నమాట. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అప్లై ఆన్ న్యూ డేటా. సో, ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సిమిలర్ టైప్ ఆఫ్ మనం డేటాని మళ్ళీ మనం మోడల్‌కిచ్చి అది కరెక్ట్‌గా రికగ్నైజ్ చేస్తుందా లేదా అని చూస్తాం. ఓకే. ఇఫ్ ఇట్స్ వర్కింగ్ ఫైన్ దెన్ లెర్న్ అండ్ ఇంప్రూవ్. సో, ఏదైనా కానీ మనం ఎంత డేటా నేర్పించినా కూడా కొత్తగా ఏదైనా చూసినప్పుడు మైనర్ చేంజెస్ ఉంటుంది కదా! సో, ఆ చేంజెస్‌ని అది అడాప్ట్ చేసుకునేలాగా మనం మోడల్‌ని డిఫైన్ చేస్తామనమాట. లెర్న్ అండ్ ఇంప్రూవ్‌లో కొత్త కొత్త డేటా అనేది నేర్చుకొని తనని తాను మోడిఫై చేసి ఎవాల్వ్ అవుతూ ఉంటది. తర్వాత ఆహ్, ఏఐ అనేది సింగిల్ కాంపోనెంట్ కాదు. సింపుల్‌గా చెప్పాలంటే ఏఐ అనేది సింగిల్ కాంపోనెంట్ కాదు. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ డీప్ లెర్నింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో, ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? ఏఐ ఈస్ జస్ట్ అ హ్యూమన్ రెప్లికా అని చెప్పుకున్నాం కదా! అది ఎలానో చూద్దాం. లెట్స్ కంపేర్ విత్ అ హ్యూమన్ అనాలజీ. సో, ఏఐని హ్యూమన్ అనాలజీతో కంపేర్ చేస్తే మనం హ్యూమన్ బాడీ ఉంది కదా! దాన్ని మనం ఏఐ అనుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్ సెట్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్స్, పార్ట్స్, న్యూరాన్స్ అండ్ లోపలున్న వర్కింగ్ బాడీ పార్ట్స్ వర్కింగ్ అన్నీ మనం ఒక ప్యాక్ చేస్తే అది హ్యూమన్ బాడీ కదా! సో, ఏఐ అనేది కాంబినేషన్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్. సో, హ్యూమన్ బాడీని ఏఐ అనుకుంటే బ్రెయిన్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్. సో, బ్రెయిన్‌లో మనకి సెరిబ్రమ్, సెరిబెల్లమ్ ఇలాంటి డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి కదా! అలానే మనకి మెషిన్ లెర్నింగ్‌లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్గారిథమ్ లెర్నింగ్ మెథడ్స్ ఉన్నాయన్నమాట. అదేంటంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్, సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ అని చెప్పేసి. ఇంకా లోపలికి బ్రెయిన్ లోపలికెళ్తే మనకేముంటాయి? న్యూరాన్స్ ఉంటాయి. ఈ న్యూరాన్స్‌నే మనం డీప్ లెర్నింగ్ అనుకుందాం. డీప్ లెర్నింగ్‌లో మనకేముంటది? న్యూరల్ నెట్వర్క్స్ ఉంటది. సో, ఒక్క నోడ్ ఇంకో నోడ్‌తో కనెక్ట్ అయ్యి ఇంటర్‌లింక్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. దీన్నే మనం న్యూరల్ నెట్వర్క్స్ అంటాం. సో, న్యూరాన్స్‌ని మనం న్యూరల్ నెట్వర్క్స్‌తో కంపేర్ చేయొచ్చు. విచ్ ఈస్ డీప్ లెర్నింగ్. మనం ఫస్ట్ డీప్ లెర్నింగ్ అంటే ఏంటో చూద్దాం. ఆహ్, సింపుల్‌గా చెప్పాలంటే డీప్ లెర్నింగ్ అనేది ఒక లేయర్డ్ ఆర్కిటెక్చర్ అనమాట. టు లెర్న్ థింగ్స్ ఫ్రమ్ వాస్ట్ అమౌంట్ ఆఫ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్, మీరెప్పుడైనా గూగుల్ లెన్స్‌లో ఏదైనా సెర్చ్ చేస్తే టెక్స్ట్ సెర్చ్ చేసి సెర్చ్ చేసినప్పుడు స్కాన్ చేసి సెర్చ్ చేస్తారు కదా! సో, సమ్‌టైమ్స్ మనకి అర్థం కాకపోయినా కూడా గూగుల్ లెన్స్ కెన్ ప్రిడిక్ట్ దట్ లెటర్ ఆర్ నంబర్. అదెలానో చూద్దాం. ఫస్ట్ నేను గూగుల్ ఓపెన్ చేస్తున్నా. గూగుల్ జెమినీలోకెళ్తాను. gemini.google.com. ఇక్కడుంది. ఓకే. ఆహ్, సో, ఫస్ట్ నేను సెర్చ్ చేద్దాం ఏదన్నా. హ్యాండ్ రిటన్ టెక్స్ట్. ఇమేజెస్‌లోకెళ్తా. సో, ఇక్కడ ఇమేజ్ ఉంది గదా! ఓకే. ఇది హ్యాండ్ రిటన్ టెక్స్ట్. అలానే ఇది ఫుల్ క్లియర్‌గా ఏం లేదు. లెటర్స్ అన్నీ కొంచెం మిక్స్డ్ ఉంది కదా! కొంచెం కన్‌ఫ్యూజింగ్ ఉంది. సో, గూగుల్ లెన్స్ ఎలా ప్రిడిక్ట్ చేస్తదో చూద్దాం. నేను ఇమేజ్ కాపీ చేసుకుంటున్నా. కాపీ ఇమేజ్. లెన్స్ ఓపెన్ చేస్తే డ్రాగ్ ఇమేజ్ ఆర్ ఫైల్ అప్‌లోడ్ ఉంది కదా! డ్రాగ్ ఇమేజ్. ఓకే. నేను ఇమేజ్ ఇక్కడ అప్‌లోడ్ చేశాను. ఓకే. ఇది చూసారా? సెలెక్ట్ అది రికగ్నైజ్ చేసేసింది. చూద్దాం. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటా. హలో. సో, ఇది లేయర్డ్ అప్రోచ్‌లో అవుతది అని అనుకున్నాం కదా! అది ఎలా అంటే ఫస్ట్ ఇన్‌పుట్ లేయర్ అని తీసుకుందాం. ఇన్‌పుట్ లేయర్‌లో రా పిక్సెల్స్. రా పిక్సెల్స్ అనేది ఈ ఇమేజ్‌ని కన్వర్ట్ చేసుకొని పిక్సెల్స్ రూపంలో తీసుకుంటది. పిక్సెల్ వాల్యూస్ ఉంటది కదా! మనం
మనకి ఐడియా ఉంటే ఈచ్ పిక్సెల్ ఇమేజ్‌లో ఈచ్ పిక్సెల్ ఆర్‌జీబీ నంబర్స్‌తో స్టోర్ అయ్యి ఉంటది కదా! సో, ఈ పిక్సెల్ వాల్యూస్‌ని తీసుకుంటది. నెక్స్ట్ లేయర్ ఏంటంటే ఈ లేయర్‌లో ఇట్ లుక్స్ అట్ స్మాల్ పార్ట్స్ ఆఫ్ ఇమేజ్ టు ఫైండ్ బేసిక్ ఫీచర్స్ అన్నమాట. ఈ స్మాల్ పార్ట్స్ ఆఫ్ ఇమేజ్ ఒక్కొక్క పార్ట్‌ని చూసుకుంటూ ఎళ్తది. బేసిక్ ఫీచర్స్ లైక్ ఎడ్జెస్ ఎలా ఉంది, లైన్స్ ఎలా ఉంది, కర్వ్స్ ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెచ్ ఉంది కదా! హెచ్‌లో కర్వ్స్ ఎలా ఉన్నాయి? స్ట్రెయిట్ లైన్సా? క్రాస్డ్ లైన్సా? ఈ ఎల్, ఈ ఓ కర్వ్స్ ఎలా ఉంది? సో, ఇవన్నీ రికగ్నైజ్ చేస్తదనమాట. ఈవెన్ ఏఐకి కూడా తెలీదు ఇది ఈ ఏ లెటర్ అది ఇది అని చెప్పి. జస్ట్ డిటెక్ట్స్ ది షేప్స్ అండ్ ఎడ్జెస్ అన్నమాట. నెక్స్ట్ ఈ లైన్స్, కర్వ్స్ అన్నీ ఏంటిది? పార్ట్ ఆఫ్ లెటర్స్ కదా! లైక్ వర్టికల్ స్టిక్స్, హారిజాంటల్ బార్స్ ఉంటే హెచ్ అని. చూసారా ఇక్కడ? ఇక్కడ వర్టికల్ స్టిక్స్ ఉన్నాయి మనకి అండ్ హారిజాంటల్ బార్ ఉంది. అదేమవుతది? హెచ్ అవుతది. నెక్స్ట్ వచ్చి ప్రిడిక్షన్ లేయర్. ఇది ఫైనల్ లేయర్ అనుకుందాం. ఈచ్ అవుట్‌పుట్ క్యారెక్టర్‌కి ప్రాబబిలిటీస్ అని ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓ అనే ఇదుంది మనకి. ఇక్కడ పక్కలో 0 ఉందనుకోండి. అదేమవుతది? 2 సేమ్ కదా! అదెలా ప్రిడిక్ట్ చేస్తదంటే మనకి స్కోర్ ఉంటదనమాట. ప్రాబబిలిటీ స్కోర్. 2 సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ లెటర్స్ హెల్ హెల్ 0 అని రాదు కదా! హెల్ ఓ అనొస్తది. ప్రాబబిలిటీ వాల్యూ 0కి తక్కువ, ఓకి ఎక్కువ ఉంది కాబట్టి హెలో అని అది రికగ్నైజ్ చేస్తదనమాట. సమ్మరీ ఏంటంటే ఫస్ట్ లేయర్‌లో ఏం చేస్తది? ఎడ్జెస్ ఆఫ్ ఈచ్ లెటర్స్ డిటెక్టెడ్. ఫస్ట్ లేయర్‌లో ఎడ్జెస్, కర్వ్స్, లైన్స్ ఏంటి అవన్నీ డిటెక్ట్ చేస్తది. సెకండ్ లేయర్‌లో కంబైన్ చేస్తది. ఆ డిటెక్ట్ చేసిన ఎడ్జెస్ కానీ, లైన్స్ కానీ కంబైన్ చేసి ఏ లెటర్ అవుతది అని థర్డ్ లేయర్‌లో మనకి రికగ్నైజ్ చేసుకుంటది. అండ్ ఫైనల్‌గా హెలో అని ఏదైనా టెక్స్ట్ కానీ, నంబర్స్ కానీ అవన్నీ మనకి ప్రింట్ అవుతదన్నమాట. నెక్స్ట్ ఏంటి? మషిన్ లెర్నింగ్. దీంట్లో డీప్ లెర్నింగ్ లాగా లేయర్డ్ ఆర్కిటెక్చర్, న్యూరల్ నెట్వర్క్స్ ఇదేమి ఉండదన్నమాట. ఇది జస్ట్ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ సెట్ ఆఫ్ అల్గారిథమ్స్ అన్నమాట. మన బ్రెయిన్‌లో చెప్పుకున్నాం కదా! సెరిబ్రమ్, సెరిబెల్లమ్ ఇలాంటివి విచ్ హ్యాండిల్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ కదా! సేమ్ ఇక్కడ కూడా అలానే డిఫరెంట్ అల్గారిథమ్స్ ఉంటాయి. విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ డిఫరెంట్ ఫంక్షన్. ఇందులో సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఉంటది. అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఉంటది. సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఉంటది. ఇక్కడ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే విచ్ ఈస్ లేబుల్ డేటా విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ లేబుల్ డేటా. అండ్ సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఇట్స్ ఫర్ కాంబినేషన్ ఆఫ్ సూపర్వైజ్డ్ డేటా అండ్ అన్‌సూపర్వైజ్డ్ డేటా. అన్‌సూపర్వైజ్డ్ డేటా అంటే అన్‌లేబుల్డ్ డేటా. ఓకే. అండ్ ఇప్పుడు మళ్ళీ ఏఐకొస్తే ఇప్పుడు ఇంకో డెఫినిషన్ చెప్పుకుందాం. ఏఐ ఈజ్ అ మెషిన్ ఆర్ ప్రోగ్రామ్ దట్ హెల్ప్స్ అస్ టు డూ రీజనింగ్, ఫైండింగ్ ప్యాటర్న్స్, ట్రెండ్స్ ఆర్ ప్రిడిక్షన్ అండ్ ఫోర్కాస్టింగ్ ఆన్ ద డేటా, ఆన్ ది గివెన్ డేటా. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఏ ఈక్వల్ టు రీజనింగ్ ఆర్ ఫర్ డూయింగ్ స్టాటిస్టికల్ ఆపరేషన్స్ ప్లస్ ప్యాటర్న్ రికగ్నిషన్ అండ్ ట్రెండ్ ఫోర్కాస్టింగ్ అలా అన్నమాట. అదెలానో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మూవీ రివ్యూ. ఇందులో ఏఐకి డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఫీడ్‌బ్యాక్ కలెక్ట్ చేసుకుంటదన్నమాట. అంటే ఇప్పుడు 'లిటిల్ హార్ట్స్' మూవీ వచ్చిందనుకుందాం. మూవీకి ఒక 10 మెంబర్స్ రివ్యూస్ ఇచ్చారు. డిఫరెంట్ వెబ్‌సైట్స్‌లో డిఫరెంట్ సోర్సెస్‌లో. ఇందులో 7 మెంబర్స్ మూవీ బావుందని చెప్పారు. లైక్ సూపర్, గుడ్, ఫీల్ గుడ్ మూవీ ఇలా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. అండ్ ఇంకో ఇద్దరు యావరేజ్ ఉందని చెప్పారనుకుందాం. అండ్ ఇంకొకడు నెగెటివ్ రివ్యూ ఇచ్చాడు బాలేదని చెప్పి. సో, ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. ఏఐ ఏం చేస్తదంటే, ఆ డేటా మొత్తం కలెక్ట్ చేసుకుంటది. కలెక్ట్ చేసుకొని కొన్ని ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేసుకొని లైక్ డేటా క్లీనింగ్, టోకెనైజేషన్ అవన్నీ చూద్దాం. ఈ రివ్యూస్ పైన. అంటే మనకి అన్‌వాంటెడ్ డేటా కూడా ఉంటది కదా సోర్సెస్‌లో. సో, ఏదైనా పర్సన్ వచ్చి రివ్యూ జస్ట్ మూవీ ఈస్ గుడ్ అని చెప్పి చెప్పరు కదా! కొంచెం డేటా రాస్తాడు దాని గురించి మూవీ ఎలా ఉంది, ఫీడ్‌బ్యాక్ ప్రొవైడ్ చేస్తారు. అందులోనే తన యొక్క ఫీలింగ్‌ని ఇంక్లూడ్ చేస్తాడు. అది బావుందా? బాలేదా? అని చెప్పి. సో, ఏఐ ఏం చేస్తది ఫస్ట్ డేటా కలెక్ట్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకుంటది. అన్‌వాంటెడ్ డేటా అంతా రిమూవ్ చేసి ఆహ్, క్లీన్ అయిన డేటాని టోకెన్స్‌గా కన్వర్ట్ చేసుకొని సో, ఆ టోకెన్స్‌కి తర్వాత
టోకెన్స్ కన్వర్ట్ చేసుకున్న తర్వాత మనం పాయింట్స్ లాగా ఇచ్చుకుంటదనమాట. ఈ పాజిటివ్ రివ్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ రివ్యూస్‌కన్నీ పాజిటివ్ పాయింట్స్ ఇచ్చుకుందాం అనుకుందాం. లైక్ 7 మెంబర్స్ పాజిటివ్ రివ్యూ ఇచ్చారు కదా! సో, +7 అండ్ నెగెటివ్ పాయింట్స్ ఇచ్చారు కదా! నెగెటివ్ రివ్యూస్ ఇచ్చారు కదా! సో, దానికి నెగెటివ్ పాయింట్స్ ఇచ్చుకుంటది. -1 అండ్ యావరేజ్ రివ్యూస్ ఇచ్చిన వాళ్ళకి ఓకే. ఇదేది ఏం పాయింట్స్ ఇవ్వదు. సో, 0. దీన్ని మ్యాథమెటికల్ కాలిక్యులేషన్ చేస్తే ఏమవుతది? +7 -1 +0 విచ్ ఈస్ ఈక్వల్ టు 6 కదా! విచ్ ఈస్ గ్రేటర్ థాన్ యావరేజ్ ఆఫ్ 10 నంబర్స్ కదా! సో, పాజిటివ్ రెస్పాన్స్. యావరేజ్ కన్నా ఎక్కువుంది కాబట్టి ఓకే. ఇది పాజిటివ్ రెస్పాన్స్ అని తీసుకుంటది. సో, మాక్సిమం తనకున్న డేటాలో మాక్సిమం అయితే ఏదైతే ఉంటుందో దాన్నే తీసుకుంటదన్నమాట. మాక్సిమం ఏముంది ఇక్కడ పాజిటివ్ రివ్యూస్. సో, ఏం చేస్తది? మూవీ మూవీ ఈస్ గుడ్ అని చెప్పేసి మనకి రెస్పాన్స్ ఇస్తది. నెక్స్ట్ ఏంటి? ప్యాటర్న్ రికగ్నిషన్. ఈ ప్యాటర్న్ రికగ్నిషన్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్టాక్ మార్కెట్ ప్రైజెస్. ఇప్పుడొక స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిందనుకుందాం. ఆ స్టాక్ ప్రైస్ ఈరోజు రూ. 100 ఉంది. రేపు రూ. 103 అవుతుంది. ఎల్లుండి రూ. 106 అవుతుంది. ఇలా ఒక ప్యాటర్న్‌లో స్టాక్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నేనిప్పుడు ఏఐకెళ్ళి అడిగాననుకోండి, ఈ పర్టిక్యులర్ స్టాక్ ప్రైస్ ఫ్యూచర్‌లో ఎంతుంటుంది అని అడిగితే, అది ప్యాటర్న్ అనలైజ్ చేస్తదనమాట. పర్టిక్యులర్ డేస్‌లో ఈ స్టాక్ ప్రైస్ అనేది ఎలా ఇంక్రీజ్ అవుతుంది? ఏ ప్యాటర్న్‌లో ఇంక్రీజ్ అవుతుంది? అని ఏఐ నేర్చుకొని మనకి నెక్స్ట్ ఏమవుతుంది 3 రూపీస్‌తో ఇంక్రీజ్ అవుతుంది కదా! సో, ఈ 3 రూపీస్‌తో నెక్స్ట్ మనం అడిగిన ఫ్యూచర్ డేట్‌లో ఎంత ఇంక్రీజ్ అవుతదో స్టాక్ ప్రైస్ అనేది మనకి రెస్పాన్స్ ఇస్తదనమాట. నెక్స్ట్ ఏమనుకున్నాం? రిపీట్ ట్రెండ్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వెదర్. ఇప్పుడు మీరు ఏఐని అడిగారనుకోండి, ఈరోజు వర్షం పడుతుందా లేదా అని జెప్పి. ఇట్ విల్ చెక్ పాస్ట్ డేటా. ఇది రైనీ సీజన్ కదా! సో, లాస్ట్ 10 ఇయర్స్‌లో లేదా లాస్ట్ 15 ఇయర్స్‌లో ఈ రైనీ సీజన్‌లో ఈ పర్టిక్యులర్ డే వర్షం పడిందా లేదా? దాన్ని బేస్ చేసుకొని ఈరోజు వర్షం పడుతుందా లేదా? ఎందుకంటే సీజన్స్ ఏం మారవు కదా! ఈ పర్టిక్యులర్ ట్రెండ్‌లోనే ఫాలో అవుతూ ఉంటది. సో, ఈ సీజన్‌లో ఈ పర్టిక్యులర్ టైంలో వర్షం పడిందా లేదా అని చెప్పి పాస్ట్ డేటానంతా అనలైజ్ చేసి మనకి ఏఐ అనేది రెస్పాన్స్ ఇస్తదనమాట. వర్షం పడిందా లేదా అని చెప్పేసి. నెక్స్ట్ ఇది మోస్ట్ డిప్లొమాటిక్ క్వెషన్ అండ్ ఇట్స్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వెషన్ అబౌట్ ఏఐ. ఈస్ ఏఐ బయాస్డ్? ఏఐ నిజంగా పాజిటివా? నెగెటివా? అది మనకి హ్యూమన్స్‌ని ఎలా ఇంపాక్ట్ చేస్తది? ఇది కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఏఐతో ఇంటరాక్ట్ అయ్యి చూద్దాం. ఫస్ట్ నేను మీకు చూపించాలనుకుంది ఏఐ ఆహ్, చెప్పాం కదా! ఏఐ ఈస్ ఫెడెడ్ విత్ వాస్ట్ అమౌంట్ ఆఫ్ డేటా అని చెప్పేసి. అది ఎలానో దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను గూగుల్ ఓపెన్ చేస్తున్నా. జెమినీ ఓపెన్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ అడుగుతాను నేను. సో, ఇక్కడ చూసారా? ఇమేజ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది వెదర్ ఏఐ ఈస్ బయాస్డ్ ఆర్ నాట్. అది దేన్ని బేస్ చేసుకొని పూర్ వర్కర్స్‌ని డిస్క్రైబ్ చేస్తుందో లేదో. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. అండ్ దిస్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. నేను ఇప్పుడు జెమినీని అడుగుతా. జనరేట్ ఇమేజ్ ఆఫ్ అనలాగ్ క్లాక్. సో, నేను ఒక అనలాగ్ క్లాక్ ఇమేజ్ జనరేట్ చేయమని చెప్పాను. చూద్దాం రెస్పాన్స్ ఏమొస్తుందో. అండ్ ఓకే. ఇక్కడ అనలాగ్ క్లాక్ ఇమేజ్ అనేది జనరేట్ చేసింది. ఇమేజ్‌లో ఒకటి గమనించండి. మనకు టైం ఎంతుంది? 10:10 ఉంది కదా! ఇప్పుడు నేను ఏఐని ఇంకొక క్వెషన్ అడుగుతా. జనరేట్ అనలాగ్ క్లాక్
image with time 6 hours and 20 minutes. ఏమవుతుంది ఇప్పుడు? అది 6 అవర్స్ 20 మినిట్స్ టైం ఉన్న అనలాగ్ క్లాక్ కదా జనరేట్ చేయాలి. కానీ ఇప్పుడేం చేస్తుందో చూద్దాం. సో, ఇక్కడ చూసారా? నేను 6 అవర్స్ 20 మినిట్స్ టైం ఉన్న అనలాగ్ క్లాక్ జనరేట్ చేయమంటే, అది మళ్ళీ 10:10 ఉన్న అనలాగ్ క్లాక్‌ని జనరేట్ చేసింది. అది ఎందుకు అంటే, మీరు నేను గూగుల్‌లోకెళ్ళి అనలాగ్ క్లాక్స్ అని సెర్చ్ చేస్తా. సో, ఇమేజెస్‌లోకెళ్తే ఇక్కడ మీరొకటి గమనించారా? మోస్ట్‌లీ మీరు చూసిన 90% ఇమేజెస్, 100% ఇమేజెస్‌లో 90% ఇమేజ్‌లో ఏముంటది? టైం 10:10, 10:10, 10:10 ఇక్కడ చూసారా? 10:10, 10:10, 10:10, 10:10 సో, ఏమవుతుంది ఇక్కడ మేజర్‌లీ అనలాగ్ క్లాక్స్‌లో టైం ఎంతుంది? మోస్ట్‌లీ 10:10 ఉంది కదా! సో, మిలియన్స్ ఆఫ్ ఇమేజెస్‌ని ఏఐకి ఫీడ్ చేసినప్పుడు ఏమవుతది? అది మోస్ట్‌లీ 10:10 తీసుకుంటది. వేరే టైం ఇప్పుడు మీరు 12 అవర్స్, 24 అవర్స్ టైంలో దాన్ని కంపేర్ చేసి చూస్తే ఇక్కడ 10:10 అనేదే మనకి మెజారిటీ ఉంది. ఇక్కడ ఏఐ ఏం చేస్తది? 10:10 మేజర్ మన థ్రెషోల్డ్ కన్నా ఎక్కువ 10:10 ఉంది కాబట్టి అది ఎప్పుడు 10:10 మనకి జనరేట్ చేస్తది. మీరు ఎక్కడన్నా అడగండి. ఇంకొక చాట్ ఓపెన్ చేస్తాను. ఇంకో చాట్ ఓపెన్ చేసి సేమ్ జనరేట్ అన్ అనలాగ్ క్లాక్ విత్ టైమ్ 7 అవర్స్ 20 మినిట్స్. సారీ ఇమేజ్ అని ఇచ్చింది మర్చిపోయినా ఇక్కడ. ఓకే. బట్ ఇట్ రికగ్నైజ్డ్. చూసారా ఇక్కడ మళ్ళీ 10:10. 10:10 ఉండే ఇమేజెసే అది ఎప్పుడూ జనరేట్ చేస్తది. దట్స్ హౌ ఏఐ వర్క్స్. అండ్ ఇంకొకటి ఆహ్, జనరేట్ అన్ ఇమేజ్ ఆఫ్ నర్స్. సో, ఇక్కడ చూసారా? ఏమొచ్చింది? నర్స్ అనంగానే ఫీమేల్ పర్సన్స్‌ని అది జనరేట్ చేస్తది. ఎందుకు అంటే ఆ ఏఐకి ఫీడ్ చేసిన డేటా మోస్ట్‌లీ ఫీమేల్ నర్సెసే ఉంటారు కాబట్టి అది ఫీమేలే జనరేట్ చేస్తదనమాట. మెజారిటీ విన్స్ ఎవ్రీవేర్. సో, మెజారిటీనే విన్ అవుతది ప్రతిసారి. మెజారిటీ డేటా ఏదుంటే అది అదే జనరేట్ చేస్తది. సో, ఫైనల్‌గా ఏంటంటే ఏఐ అనే కాన్సెప్ట్ ఎర్లీ 1950స్‌లోనే వచ్చింది. సో, ఇదేం జస్ట్ మ్యాజిక్ ఏం కాదు. ఇట్స్ కంప్లీట్‌లీ డేటా డిపెండెంట్. అందుకే దీస్ డేస్‌లో ఏఐ అనేది చాలా అంటే చాలా పాపులర్ అయింది. ఎందుకంటే ఇంటర్నెట్ యూసేజ్ పెరిగాక డేటా అనేది మనకి ఆన్‌లైన్‌లో చాలా ఈజీగా దొరుకుతది. సో, మోడల్‌ని మనం ఈజీగా ట్రైన్ చేయొచ్చు. కొన్ని మిలియన్స్ ఆఫ్ డేటా మనకి ఆన్‌లైన్‌లో ఫ్రీగా దొరుకుతదనమాట. సో, ఈ డేటాని మనం మోడల్ ట్రైన్ చేయడానికి యూజ్ చేయొచ్చు. సో, అందుకే మోడల్స్ అనేది ఇంత ర్యాపిడ్‌గా ఎవాల్వ్ అవుతున్నాయి. ఓకే గైస్ ఏఐ అంటే మీకు ఒక బ్రీఫ్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫీడ్‌బ్యాక్ జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.